ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలందరినీ నడిపించునుగాక. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 6వ వచనం నుండి 22 వరకు ఉన్న ముగింపు వచనాల వరకు మనము ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేయబోచున్నాం. మూల వాక్యమై 16వ వచనం, ఈ గొప్ప అగ్ని నాకు ఇంకనూ కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది. వినిచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీ రాకడ కొరకు, మీ రాజ్యము కొరకు నన్ను మమ్ములను అందరినీ సిద్ధపరచండి. యేసు నామమున ఆమేన్. ప్రియులరా, బాగున్నారు కదా? దైవజనుడైన మోషే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలవబడి ప్రభువు మాటలను వారికి అందిస్తూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన మాటలు రెండవసారి చెప్పబడినవిగా మనము ఎరిగిన వారం కదా. అయితే ఇజ్రాయేలుతో ప్రభు ఇలా అంటున్నారు. ఏమిటి ఆ మాట అంటే, ఇదిగో మీరు సీనాయి పర్వత సమీపాన ఉన్నప్పుడు అగ్ని మండుచున్న సందర్భంలో, పర్వతమంతా కంపింపబడుచున్న సందర్భంలో ఈ అగ్ని మాకొద్దు, మోషే మీ ముఖాన్ని చూడలేకపోతున్నాం అంటూ వారు మాట్లాడారు. కనుక దేవుడు ఈ 16వ వచనంలో వారితో సెలవిస్తూ వారికి ఇస్తున్న సమాధానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినాలి అంటున్నారు ప్రభు. ఆత్మీయులారా, శ్రద్ధగా ఈ మాటలు ధ్యానం చేస్తున్నాము. ఇశ్రాయేలీలు దేవుని మహిమను చూచుటకు గాను, ఇశ్రాయేలీలు దేవుని మహిమను కన్నులార ఎరుగుటకు గాను దేవుడు వారి మధ్య సీనాయి పర్వతం మీదకి దహించి అగ్ని వల్ల ఆయన దిగొచ్చారు. ఆ సందర్భాన వారు ఈ అగ్నిని మేము చూడలేకపోతున్నాం, మాకొద్దు, మోషే నువ్వు మాట్లాడి చాలు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం అన్నారు.
దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. దేవుడు ఎంత గొప్ప కార్యము చేయుటకు ఇష్టపడి ఉన్నారో చూడండి పిల్లరా. కనుక నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును అంటున్నారు ప్రభు. నిజానికి ఆ ప్రవక్త మోషే అని అందామా అంటే మోషే అప్పటికి ఆల్రెడీ ఉన్నాడు కదా, మోషే కాదు. మరి ఇంకెవరు? తన ప్రజల కొరకు తగ్గించుకునే వ్యక్తి, తన జనుల కొరకు ప్రాణాన్ని సైతం పెట్టగలిగిన వ్యక్తి ఎవరున్నారా అంటే నూతన నిబంధన గ్రంథంలో మన ప్రభు అయిన యేసు వారు కనిపిస్తున్నారు. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇశ్రాయేలీల కొరకు విజ్ఞాపనం చేయుటకు గాను శ్రేష్టమైన యాజకునిగా, కాపరిగా, నాయకునిగా, బోధకునిగా ఇశ్రాయేలీలో అద్భుతములు జరిగించుటకు గాను ఒక ప్రవక్తని ఏర్పరుస్తాను అంటున్నారు. ఆ ప్రవక్త మాట మీరు వినాలి. ఇంతకు ఎవరా ప్రవక్త? నీ సహోదరులలో మీ కొరకు పుట్టించును, ఆయన మాట వినవలెను అంటారు. ఆయన మాట వినవలెను. ఎక్కడ ఈ సందర్భం మనం విన్నట్లుగా గుర్తొస్తుంది కదా పిల్లరా. ఎక్కడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినప్పుడు రూపాంతరపు కొండ మీద రూపాంతరము పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటూ ఒక స్వరం వినపడింది. ఆయన చెప్పినట్లు చేయండి, కనావూరులో ఆయన చెప్పినది చేయండి. ప్రియులారా, అదే సందర్భం ఆయన మాట వినండి అంటూ ప్రభువారు తండ్రి అయిన దేవాది దేవుడు తెలియపరిచారు మనకు. మనం ప్రభు మాట వినాలి, మనం ప్రభువును వెంబడించాలి. ప్రభువు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధమవుచూ ఉండాలి. నా వంటి ప్రవక్త అన్నారు. యేసు వంటి స్వభావం కలిగిన వ్యక్తిని, యేసు ప్రభు వారి వంటి సాత్వికము కలిగిన వ్యక్తిని, యేసు ప్రభులు వారి వలె తన ఎదుట ఉన్న వారి కొరకు విజ్ఞాపనము చేయగల ఒకరిని పుట్టిస్తానన్నారు ప్రభు. తీరా ఆ ప్రవక్త ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసే. ఆయన శరీరధారునిగా వచ్చారు. ఆయన శరీరధారిగా వచ్చి నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. కనుక పిల్లరా, లేఖనమందు తెలియపరచబడినటువంటి నా వంటి ప్రవక్త, ఆ ప్రవక్త మన ప్రభు అయిన యేసు. ఇప్పుడు ఆ యేసు ప్రభు వారి మాట మనం వినాలి. ఆ ప్రభు మాట మనం వినాలి. వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు అంటున్నారు. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో దేవుని కృపను కలిగిన మన జీవితంలో ప్రభు మాట వినాలి. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరూ దీవెనకరంగా మారారు. ఆయన మాట విన్న ప్రతి ఒక్కరూ మేలును అనుభవించారు. ఆయన మాట విన్న వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా
మనం ప్రభు మాట విందాం. ఆయన మాట వినండి అని చెప్పారు తండ్రి అయిన దేవాది దేవుడు. ఆయన మాట వినండి. కనా ఊరిలో ఆయన మాట విన్నప్పుడు కదా చంచలమైన నీళ్లు మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయాయి. ఆయన మాట విన్నప్పుడే కదా పేతురు వలలో విస్తారమైన చేపలు రాగలిగాయి. ఆయన మాట విన్నప్పుడే కదా 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేలాది మందికి పంచిపెట్టబడి ఇంకా మిగిలాయి. ఆయన మాట మనం వినాలి. ఆయన మాట విన్నప్పుడే భక్తునితో అంటారు, నువ్వు వెళ్ళి గాలం వెయ్యి, ఒక చేప వస్తుంది, అందులో షెకేల్ ఉంటుంది. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో పిల్లరా మనము ఆయన మాటే వినాలి. ప్రభు మాట వినుట వలన మనకు క్షేమం, ప్రభు మాట వినుట వలన మనకు ఆనందం, ప్రభు మాట వినుట వలన మనము జీవాన్ని పొందుకుంటాం. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకొంచు. దైవ సన్నిధి యందు వర్ధిల్లుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలు చేత నింపండి. మీ కృపా కాపుదల కనికరము రెట్టింపవును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.